ప్రభువునకు. పరమ పవిత్ర దివ్య సప్రసాద ప్రభువునకు. పితా పుత్ర పవిత్రాత్మ మహిమ కలుగును గాక. పరమ పవిత్ర దివ్య వాక్యైన క్రీస్తు ప్రభువునకు. పితా పుత్ర పవిత్రాత్మ మహిమ కలుగును గాక. పరమ పవిత్ర దివ్య కారుణ్య ప్రభువునకు. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తుతి, యేసువా ఆరాధన, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తుతి, తండ్రి ఆరాధన, ఆత్మదేవ వందనం, ఆత్మదేవ స్తోత్రం, ఆత్మదేవ స్తుతి, ఆత్మదేవ ఆరాధన, ఏక ప్రభువా వందనం, ఏక ప్రభువా స్తోత్రం, ఏక ప్రభువా స్తుతి, ఏక ప్రభువా ఆరాధన. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభు మన మధ్యలో ఉన్నారు. ఆ ప్రభు మన మధ్యలో తన నివాసాన్ని ఏర్పాటు చేసుకుని మనతో ఉండడానికి, తన ప్రేమను పంచి ఇవ్వడానికి, మనమందరం కూడా ఆయన ప్రేమలో సౌఖ్యంగా జీవించడానికి, దేవుని బిడ్డలుగా జీవించేటువంటి ఈ గొప్ప ఆశీర్వాదాన్ని తన ఆలయంలో మనందరి కోసం ప్రతిష్ఠించుకున్నారు. ఆ ప్రభు యొక్క దివ్య సాన్నిధ్యము సమక్షములో మనమందరం కూడా ఆ ప్రభుని ఆరాధించే ఈ భాగ్యమునకు వందనాలు చెల్లించుకుందాం. ప్రభువు చేసినటువంటి ఈ గొప్ప కార్యమును బట్టి ఆ ప్రభుని వాక్యం ద్వారా స్తుతించుకుందాం. మా ప్రభువైన యేసు క్రీస్తువా, మా యేసువైన క్రీస్తువా, నేను తండ్రి యందును తండ్రి నా యందు ఉన్నారని మాకు తండ్రి గురించి చెప్పిన యేసువా, తండ్రి రూపాన్ని ప్రత్యక్ష దైవంగా మాకు దర్శనమిచ్చిన యేసువా, పాపుల కోసం దిగివచ్చిన యేసువా, మమ్మల్ని ప్రేమించి యేసువా, మా మధ్యలో ఎల్లప్పుడూ నివసిస్తున్న ప్రభువా, మా పాపము క్షమిస్తున్న ప్రభువా, నీ కంటి పాప వలె కాపాడుతున్న ప్రభువా, నీ రెక్కల నీడలో భద్రపరుచుకుంటున్న ప్రభువా, మమ్మందరినీ నీ బిడ్డలుగా చేసుకున్న ప్రభువా, మాతో ఉంటున్న ప్రభువా, మిమ్ములనే మాకు ఆత్మీయ భోజనముగా అనుగ్రహించిన ప్రభువా, మీ ఆత్మనే మాకు వరముగా ప్రసాదిస్తున్న ప్రభువా, మీ ఆత్మ ద్వారా మాతో మాట్లాడుతున్న ప్రభువా, మీ ఆత్మ ద్వారా మమ్మల్ని బలపరుస్తున్న ప్రభువా, మీ ఆత్మ ద్వారా మమ్మల్ని ఎల్లప్పుడూ కూడా మీ యొక్క సమక్షంలోనికి ఆహ్వానిస్తున్న ప్రభువా, మాకు సమకూర్చే ప్రభువా, మమ్మల్ని పెంపు చేస్తున్న ప్రభువా, మా ప్రార్థనలు ఆలకిస్తున్న ప్రభువా, మాకు ప్రార్థన
నేర్పిస్తున్న ప్రభువా, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తుతి, యేసువా ఆరాధన. ఇప్పుడు మీరు కూడా వాక్యం ద్వారా ప్రభువును స్తుతించండి. మా రక్షకుడు అయిన యేసువా, అంతటి గొప్ప సమయాన్ని దయచేసిన మా యేసు ప్రభువా, దివ్య సప్రసాదంలో వేం చేస్తున్న మా యేసు ప్రభువా, మా ఆపత్కాలంలో మమ్మల్ని ఆదుకున్న మా యేసు ప్రభువా, మమ్మల్ని ఈ దినాన్ని దీవించిన ఓ యేసు ప్రభువా, మాకు మంచి ఆరోగ్యాన్ని దయచేసిన ఓ యేసు ప్రభువా, ఈ దినాన్ని మాకు ఇస్తున్నటువంటి యేసు ప్రభువా, మా కుటుంబాన్ని రక్షించిన ఓ యేసు ప్రభువా, మమ్మల్ని మంచి మార్గమున నడిపిస్తున్న ఓ యేసు ప్రభువా, మాకు మంచి భవిష్యత్తును దయచేసిన ఓ యేసు ప్రభువా, మాకు ప్రార్థించే శక్తినిచ్చిన యేసు ప్రభువా, మాకు పరలోక ప్రార్థనను నేర్పించిన ఓ యేసు ప్రభువా, మరియ తల్లిని మాకు అమ్మగా ఇచ్చిన యేసువా, మా కోసం మరణం పొందిన ఓ యేసు ప్రభువా, మా కోసం పునరుత్థానమైన ఓ యేసు ప్రభువా, మా కోసం మీ దివ్య శరీర రక్తములను దయచేసిన ఓ యేసు ప్రభువా, మాకు అనుదిన భోజనాన్ని అందిస్తున్నటువంటి ఓ యేసు ప్రభువా, మాకు సిరి సంపదలను దయచేసిన ఓ యేసు ప్రభువా, మాకు ఉన్న వారందరినీ దయచేసిన ఓ యేసు ప్రభువా, ఘోరమైన అపాయములను కాచి కాపాడిన యేసు ప్రభువా, నిత్యము నీ నీడలో నడిపిస్తున్నటువంటి యేసు ప్రభువా, 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచిన యేసు ప్రభువా, మమ్మల్ని పాప విముక్తిని పొందుటకు మాకు మారు మనసు దయచేసిన యేసు ప్రభువా, నీ ద్రాక్ష తోటలో పనిచేసిన యేసు, గురువును పిలిచిన యేసు ప్రభువా, నేనే ద్రాక్షవల్లిని, నిజమైనటువంటి ద్రాక్షవల్లిని పలికిన యేసు ప్రభువా, నా యందు మీరు ఫలించండి అని పలికిన యేసు ప్రభువా, విశ్వాసముతో చేసిన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరిచిన పలికిన యేసు ప్రభువా, మరొకసారి ఈ అవకాశాన్ని కల్పించినటువంటి యేసు ప్రభువా, ద్రాక్షరసంగా మార్చిన ఓ యేసు ప్రభువా, అమ్మాయిని పాపం చెయ్యొద్దని చెప్పిన ఓ యేసు ప్రభువా, ఏమిటి ఆయన నశించుకోవడానికి మీకు ఇష్టం లేదని చెప్పిన ఓ యేసు ప్రభువా, మా కష్టాల్లో పాలు పంచుకుని ఓ యేసు ప్రభువా, మాకు అనేక మేలు చేసిన ఓ యేసు ప్రభువా, అనారోగ్యంతో ఉన్న వారికి స్వస్థతనిచ్చిన ఓ యేసు ప్రభువా, 12,000 మందికి ఆహారం ఇచ్చిన ఓ యేసు ప్రభువా, మార్గం అనేది ఓదార్పునిచ్చిన ఓ యేసు ప్రభువా, చనిపోయిన రాజును తిరిగి లేపిన ఓ యేసు ప్రభువా, మా కోసం సిలువుపై మరణించిన ఓ యేసు ప్రభువా, ఈ తల్లిని మాకందరికి తల్లిగా ప్రసాదించిన ఓ యేసు ప్రభువా, వీటిని ద్రాక్షరసంగా మార్చిన ఓ యేసు ప్రభువా, పాపాత్మలు వెతికి రక్షించిన ఓ యేసు ప్రభువా, శాంతమును దీనతను గల ఓ యేసు ప్రభువా,
ఓ యేసు ప్రభువా. నా దగ్గరికి రండి మీరందరూ చెప్పిన ఓ యేసు ప్రభువా. మీ శిష్యులకి 1 గంట ప్రార్థన చేయమని అడిగిన ఓ యేసు ప్రభువా. నీవు ఎన్నుకుని ప్రజలందరినీ కూడా రక్షించిన ఓ యేసు ప్రభువా. యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, పరిశుద్ధాత్మ వందనం, పరిశుద్ధాత్మ స్తోత్రం, ఏకదేవ వందనం, ఏకదేవ స్తోత్రం, హల్లెలూయా,
పరిశుద్ధ గ్రంథ పఠనము. పునీత యోహాను గారు రాసినటువంటి సువిశేషము 1వ అధ్యాయము 51వ వచనము. అప్పుడు యేసు ఇట్లు చెప్పాను, మీరు పరమండలము తెరవబడుట, దేవుని దూతలు మనుష్య కుమారునిపై ఆరోహణ అవరోహణలు చేయుట చూచెదరు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునే గాక. ప్రియా సహోదరుడా, సహోదరి, యేసుక్రీస్తు ప్రభు పరలోకములో ఆయన తన సింహాసనంపై ఆసీనుడై ఉండగా దేవదూతలు అతన్ని ఆరాధిస్తూ కుడివైపున ఎడమవైపులన ఆయనపై ఆరోహణ ఆరోహణ జరుగుతుందని ప్రభు తెలియచేస్తున్నారు. ఆ ప్రభు పరలోకములో సింహాసనాసీనుడై ఉన్నటువంటి ప్రభువు మన మధ్యలో ఈ యొక్క మానవ నిర్మితమైనటువంటి ఈ దేవాలయములో ప్రభువు ఆసీనుడై ఉండగా తన దూతలు ఆయన పరివేష్టిస్తూ ఆయన్ని ఆరాధిస్తూ ఆయనను సేవిస్తున్నారు. అటువంటి గొప్ప భాగ్యాన్ని ప్రభు మనకి తెలియచేస్తూ మనం కూడా ఆయన్ని ఆరాధించేటువంటి బిడ్డలుగా ప్రభు మనకి సందేశాన్ని ఇస్తున్నారు. మనం ఎంత ధన్యులము, మన జీవితం ఎంత ధన్యమైనది. యేసుక్రీస్తును ఆరాధన చేసుకునేటువంటి ఈ జీవితం, ఈ సమయం, ఈ గడియ దేవుడు అనుగ్రహము. ప్రియా సహోదరి సహోదరుడా, దేవుణ్ణి ఆరాధించేటువంటి ఈ పుణ్యస్థలములో దేవుడు మన కోసం తన దూతల యొక్క సమూహములతో మన మధ్యలోనికి దిగివచ్చి మనకి ఈ అదృష్టాన్ని ఇచ్చినటువంటి ఆ ప్రభువుని మనసారా స్తుతించుకుందాం. యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, యేసువా స్తుతి, యేసువా స్తుతి, యేసువా ఆరాధన, యేసువా ఆరాధన. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆ ప్రభు తన ప్రాణాన్ని మనకు దారబోసి మన మధ్యలో ఆ జీవంతో ఉన్నటువంటి ఆ ప్రభువు తన శరీరాన్ని, తన రక్తాన్ని మనకి అందించి ఉన్నారు. ఆయన మనకి తన ప్రాణాన్ని దారబోసే ప్రేమామయుడు, మన ప్రాణప్రియుడు. మన ప్రాణాలు నశించిపోకుండా తన ప్రాణముతోనే మనల్ని అందరినీ ఆదుకున్నటువంటి ఆ ప్రభువుని నా ప్రాణప్రియుడా, యేసయ్యా, నిన్ను మరువలేనయ్యా, నిన్ను ఆరాధిస్తున్నానయ్యా, నాకు ఈ ఆరాధన భాగ్యాన్ని ఇచ్చావు అయ్యా అనుకుంటూ నా ప్రాణప్రియుడా అని ఆ ప్రభువుని స్తుతించుకుందాం. నా ప్రాణ ప్రియుడా యేసయ్యా, ప్రణమెల్లి ప్రణతించెదన్. నా ప్రాణ ప్రియుడా యేసయ్యా, ప్రణమిల్లి ప్రణతించెదన్. నా ప్రాణ ప్రియుడా యేసయ్యా, ప్రణమెల్లి ప్రణతించెదన్. నా ప్రాణ ప్రియుడా యేసయ్యా, ప్రణమిల్లి ప్రణతించెదన్. నా హృదయ నివాసి యేసయ్యా, హృదయ నివాసి యేసయ్యా, కీర్తించి భజింతుడి నామం. కీర్తించి భజింతుం నీ నామం. సప్రసాద ప్రభు సన్నుతించెదనయ్యా, నా హృదయమే గీతాలయం. సప్రసాద ప్రభు సన్నుతించెదనయ్యా, నా హృదయమే గీతాలయం. నా ప్రాణ ప్రియుడా
మెల్లి ప్రణతించెదన్. నా ప్రాణ ప్రియుడా యేసయ్యా, ప్రణమిల్లి ప్రణుతించెదన్. నా జీవిత కర్తవు నీవు, నా జీవన శైలి నీవు. 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 నా హృదయ దీపము నీవు, నా హృదయ దీపము నీవని. నా హృదయ దీపము నీవు. నా హృదయ దీపము నీవు. నా త్రోవకు వెలుగు నీవు. నా త్రోవకు వెలుగు నీవు. సప్రసాద ప్రభు సన్నుతించదనయ్యా, నా హృదయము నీ ఆలయం. సప్రసాద ప్రభు సన్నుతించెదమయ్యా, నా హృదయమే నీ ఆలయం. నా ప్రాణ ప్రియుడా యేసయ్యా, ప్రణమిల్లి ప్రణతించెదన్. నా ప్రాణ ప్రియుడా యేసయ్యా, ప్రణమిల్లి ప్రణుతించును. నా హృదయ తరంగమంతా నీ నామ సంకీర్తనేగా. నా హృదయ తరంగమంతా నీ నామ సంకీర్తనేగా. నా హృదయ తరంగమంతా నీ నామ సంకీర్తనేగా. నా హృదయ తరంగమంతా నా సంకీర్తనేగా. నా మార్గ చూపరి నీవని, నా మార్గ చూపరి నీవని. నా మార్గ చూపరి నీవని. నా మార్గ చూపరి నీవని. నే పాడేదా జీవితాంతం, నీ పాడేదా జీవితాంతం. సప్రసాద ప్రభు సన్నుతించదనయ్యా, నా హృదయము నీ ఆలయం. సప్రసాద ప్రభు సన్నుతించెదమయ్యా, నా హృదయమే నీ ఆలయం. సప్రసాద ప్రభు సన్నుతించదనయ్యా, నా హృదయము నీ ఆలయం. సప్రసాద ప్రభు సన్నుతించెదమయ్యా, నా హృదయమే నీ ఆలయం. నా ప్రాణ ప్రియుడా యేసయ్యా, ప్రణమిల్లి ప్రణతించెదన్. నా ప్రాణ ప్రియుడా యేసయ్యా, ప్రణమిల్లి ప్రణుతించెదన్. నా
ప్రాణ ప్రియుడా యేసయ్యా ప్రణమిల్లి ప్రణతించెదన్ నా ప్రాణ ప్రియుడా యేసయ్యా ప్రణమిల్లి ప్రణుతించెదన్. ప్రియా సహోదరి సహోదరులారా, ప్రభు మన మధ్యలో ప్రేమతో మన కోసం ఎదురు చూస్తున్నారు. మనము ఆ ప్రభును స్తుతించినటువంటి స్తుతిగీతములను తన బిడ్డలమైనటువంటి మన పెదవుల నుంచి హృదయం నుంచి వెలువడుతున్నటువంటి స్తుతులను ప్రేమతో స్వీకరిస్తున్నటువంటి మన యేసు ప్రభు మన మధ్యలో ఉన్నారు. మనమందరం కూడా ప్రార్థన చేయమని అడుగుతున్నారు. మనం ఆ ప్రభుతో మాట్లాడాలని అడుగుతున్నారు. ఆ ప్రభు మనతో మాట్లాడారు. నేను స్వర్గములో ఆసీనుడైనప్పుడు, సింహాసనముపై ఆసీనుడైనప్పుడు నన్ను దూతలు పరివేష్టించి నాపై ఆరోహణ అవరోహణ చేస్తూ నన్ను ఆరాధిస్తారని చెప్పినటువంటి ఆ ప్రభు దివ్య సప్రసాద మందసములో మన కోసం వేచి ఉన్నటువంటి ఈ ప్రభు మనల్ని అడుగుతున్నారు. అడుగు నీకు ఇవ్వబడును, వెదకు నీకు దొరికేటువంటి మార్గం చూపిస్తాను, తట్టు నేనే నీకు తెరుస్తానని ప్రభువు సెలవిస్తున్నారు. మనమందరం కూడా ఆ ప్రభువుని అడుగుదాం. మనమందరం కూడా ఆయన నీతిగల వాక్యాన్ని నమ్ముకుని నిరీక్షణతో ఆ ప్రభువుని ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి సంపూర్ణుడా, సజీవ దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువా, తండ్రి వక్షస్థలము నుండి మా కోసం మా రూపములో ప్రభ ఈ భూమికి దిగివచ్చిన ప్రభానికి స్తోత్రములు. సర్వ సృష్టికర్త నీకే స్తుతి స్తోత్రములు చెల్లించున్నాం. ప్రభా, మమ్మల్ని ప్రేమిస్తూ మా మధ్యలోనే ఉండిపోయే మా ప్రభా నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో ప్రభా, ఈ యొక్క విచారణ వెంగాపుర సర్వేశ్వరి యొక్క మాత యొక్క విచారణను మీకు సమర్పిస్తున్నాం ప్రభు. ఈ విచారణ స్థాపించినటువంటి గురువులు, దాన్ని కొనసాగించినటువంటి గురువులు ప్రభా, ఈనాటి వరకు కూడా ఈ యొక్క సువార్త సేవ రక్షణ కార్యాలను చేపట్టినటువంటి గురువుల యొక్క సేవ ద్వారా ఈనాడు మాకు అందరికీ ఆనందముగాను ఆశీర్వాదముగాను నెలకొని ఉన్న ఈ గురుమండలాన్ని బట్టి నీకు స్తోత్రములు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. ఎంతోమంది కన్యకామణులు నీ యొక్క సేవలో ప్రభా, ఈ విచారణలో ఎన్నో మేలు పనులు చేయించిన దేవానికి వందనాలు ప్రభా. ఉపదేశాలను కూడా కనికరించి ప్రభా, వారి యొక్క ప్రార్థనా జీవితాలని, వారి యొక్క స్వార్థ సేవల్ని అందించి ప్రభా మమ్మల్ని అందరినీ కూడా కాచి కాపాడిన దేవానికి స్తోత్రములు తండ్రి. ఈనాటి మీ యొక్క స్వార్థ సేవ మానవుల రక్షణ కార్యాన్ని మరలా మీ పాదముల చెంత సమర్పిస్తున్నాం. బలహీనులము అయోగ్యులమైనటువంటి మాకు నీవిచ్చినటువంటి విశేష వరం స్వార్థ సేవా రక్షణ కార్యాన్ని ప్రభా నీ ఆత్మచేత పునరుద్ధరించండి ప్రభు. ఇంకా అనేక మంది నా ప్రజలున్నారు ఈ ప్రాంతంలో అని సెలవిచ్చావు తండ్రి. మార్గము తెలియ తండ్రి, సత్యాన్ని బోధించే ఆలోచన జ్ఞానం మాకు దయచేయి తండ్రి. నీ ప్రజల యొక్క జీవితాల్లోనికి మేము చేరుకుని నీ స్వార్థ శక్తి ద్వారా వారిని విడుదల చేసి నీ యొక్క బిడ్డలుగా మేమందరం కూడా ప్రభా ఆత్మల రక్షణ కార్యములో మిమ్మల్ని సేవించి తరించే భాగ్యాన్ని దయచేయమని అందరూ ఆలకించండి. ప్రేమకు శాంతికి నిలయమైనవు తండ్రి, ఈ పవిత్రమైన సమయాన్ని మాకు దయచేసినందుకు ప్రభువానికి వేలాది వందనాలు తండ్రి. ఈ దేవాలయంలో నీ ముందు మోకరించి శిరవను వంచునని నిన్ను ప్రార్థిస్తున్నటువంటి ఈ నీ దీనబిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి. ఈ యొక్క పవిత్రమైన ఆరాధనని మాకు దయచేసినటువంటి మీ యొక్క పవిత్ర నామముకు వేలాది వందనాలు స్తుతి స్తోత్రములు తండ్రి. ఈ ఆరాధన ఈరోజు ఇలా జరగడానికి కారకులైనటువంటి వారిని దీవించండి. వాళ్ళు ప్రయాణం చేస్తున్నప్పుడు నీ యొక్క సహాయ సహకారాన్ని అందించి ఎటువంటి లోటుపాటులు లేకుండా వాళ్ళు చేస్తున్నటువంటి ఈ యొక్క దైవ కార్యమును ఎప్పుడూ కొనసాగేలా దీవించండి ప్రభువా. ప్రభువా తండ్రి, ఈ దివ్యవాణి టీవీ ఛానల్
ఎక్కువగా అభివృద్ధి అయ్యి క్రైస్తవ సంఘాన్ని అంతటిని కూడా అభివృద్ధి పరిచి నీ యొక్క స్త్రీ సభలో తండ్రి మేమందరము మెలిగేలాగా తండ్రి నీ యొక్క వరాలను మేము పొందేలాగా దీవించండి. ఈ దినము ఈ ఆరాధనలో పాల్గొన్నటువంటి వారందరిని కూడా దీవించి వాళ్ళ యొక్క అవసరాలను గుర్తించి మీరు సహాయం చేయండి ప్రభువా. తండ్రి ఈ దినము ఈ ఆరాధనలో పాల్గొనలేనటువంటి వారిని కూడా దీవించండి. వాళ్ళ యొక్క పనిపాట్లలో ప్రభువా తండ్రి వారు మిమ్మల్ని మర్చిపోలేక కాకుండా ప్రభువా ఈ దినము వారు ఆశించి కూలి ఆశించి ప్రభువా వెళ్ళిపోయారు ప్రభువా. మరి వారిని క్షమించండి, మన్నించండి ప్రభువా తండ్రి. అలాగనే అస్వస్థతతో బాధపడుతున్నటువంటి ఈ నీ దీనబిడ్డలను కూడా దీవించి ఆశీర్వదించి వారికి స్వస్థతని దయచేయండి. నీ నిండు వరాలను దయచేయండి, సంపూర్ణమైన ఆరోగ్యాన్ని దయచేయండి. ముఖ్యముగా ప్రభువా యువతి యువకులను మీకు సమర్పిస్తున్నాము, వాళ్ళ యొక్క భవిష్యత్తును నీకు సమర్పిస్తున్నాం తండ్రి. ప్రభువా ఎంతోమంది చదువుకొని ఉద్యోగం లేక ప్రభువా తండ్రి ఎంతో వేదనతో బాధపడుతున్నటువంటి బిడ్డలందరినీ ఆశీర్వదించి వారికి కావలసినటువంటి ఉపాధిని దయచేయండి. అలాగనే ప్రభువా తండ్రి మా విచారణ గురువులను దీవించండి. ఈ యొక్క విచారణను అభివృద్ధి పరచడానికి గలటువంటి జ్ఞానాన్ని, శక్తిని, పవిత్రాత్మను దయచేయండి. ఈ ఆరాధనతో మేము నిండైన వరాలను పొందుటకు మాకు శక్తిని దయచేయండి. అలాగనే మా విచారణలో పనిచేస్తున్నటువంటి అమ్మగారులను కూడా దీవించండి, ఉపదేశులను కూడా దీవించి వారికి కావలసినటువంటి జ్ఞాన వరాలను దయచేసి అందరూ కలిసి మన విచారణను అభివృద్ధి పరచడానికి మాకు దయచేయండి ప్రభువా తండ్రి. ఈ యొక్క ఆరాధనలో ప్రభువా మేము మీ పవిత్ర శక్తిని పొందేలా దీవించండి. అనేకమైన ఆలోచనలతోనూ అనేకమైన తలంపులతోనూ అనేకమైనటువంటి వరాలకు కావాలని ప్రభువా ఎంతోమంది కోరికలతో వచ్చారు. నీ చిత్తానుసారము వారందరినీ దీవించండి ప్రభువా తండ్రి. ఇంకా ప్రార్థించే శక్తిని మాకు దయచేయండి, మాకు ధైర్యాన్ని ఇవ్వండి. అలాగనే ప్రభువా తండ్రి ఇంకా చాలామంది అకాల మరణాలకి గురి అయిపోయి ప్రభువా తండ్రి ఈ దినము ఈ క్షణము వారు మా మధ్య లేకపోయారు. అయినప్పటికీ ప్రభువా వారిని రాజ్యంలో చేర్చుకోనండి. వారు ఈ లోకంలో చేసినటువంటి పాపములను క్షమించి వాళ్ళని నీ రాజ్యంలో చేర్చుకొని వాళ్ళకు నిత్య విశ్రాంతిని దయచేయండి ప్రభువా తండ్రి. మేము కూడా ఏదో ఒకనాడు మీ చెంతకు రావాల్సిందే ప్రభువా. ఈ దినము ప్రభువా మేము మా పాపములను ఒప్పుకొని నీ రాజ్యంలో మేము పవిత్రముగా చేరుటకు మమ్మల్ని అందరినీ ఆశీర్వదించండి. మేము ఒకరి పట్ల ఒకరు ప్రేమతో మెలిగేలాగా మమ్మల్ని అందరినీ దీవించండి. మేము పరస్పరం ప్రేమ కలిగి నీ ప్రేమను ఒకరికొకరు పంచుకునేలా దీవించండి ప్రభువా. మేము పగతోనూ ప్రతీకారంతోనూ ప్రభువా తండ్రి అసూయతోనూ ద్వేషముతోనూ అహంభావంతోనూ ఉండకుంటున్నట్లు నీ ప్రేమతో జీవించేలా దీవించమని ఈ యొక్క పవిత్ర దివ్య సప్రసాద ఆరాధనలో మేము నిండైన వరాలను పొందుటకు కావలసినటువంటి అనుగ్రహ వరాలను దయచేయమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడైన మా ప్రభువా, నీకు వేలాది వందనములు స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఆయన మా విచారణ ప్రతి దైవ కార్యక్రమానికి ప్రభువా తండ్రి మేమందరము ప్రభువా తండ్రి తనకు తోడు నీడగా ఉంటూ దైవ కార్యానికి ప్రభువా తండ్రి ఎటువంటి ఒమ్ము చేయకుండా ప్రభువా తండ్రి మేము మోసపూరితమైన జీవితం జీవించకుండా ప్రభువా తండ్రి సమయానికి ప్రభువా తండ్రి మేము అతనికి తోడ్పాటుగా ఉండినట్లు సహాయం చేయమని, అలాగే ప్రభువా తండ్రి మా విచారణలో ఉన్నటువంటి ప్రతి గ్రామాలని, ప్రతి సంఘ పెద్దను, అక్కడ పనిచేస్తున్నటువంటి ఉపదేశని, విశ్వాసులని నైనా నీ చెంతకు రాలేనటువంటి కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. నిన్ను తెలుసు కూడా ప్రభువా తండ్రి మేము తప్పుకుంటున్నాం తండ్రి. నీ నామాన్ని మేము కొనియాడలేకపోతున్నాం, నిన్ను ప్రకటించలేకపోతున్నాం. ఎందుకంటే ఇహలో కాశీలకు మేము లోనైపోతున్నాం ప్రభువా తండ్రి. మేము కుడి ఎడమలకు తొడగకుండా ఇదిగో అనుకూల సమయం నేడే రక్షణ దినం తని నీ పరిశుద్ధమైన రక్తము ద్వారా మా పాపాలను కడిగి మమ్మల్ని ప్రోక్షించి ప్రభువా తండ్రి విస్తారమైనటువంటి నీ అమూల్యమైన ప్రేమను మాకిచ్చి ఈనాడు ఈ దివ్య సప్రసాద ఆరాధనలో ప్రభువా తండ్రి ఏకీభవిస్తుంటే మమ్మల్ని కాకుండా ప్రభువా ఈ ఆరాధనలో పాల్గొన్న మమ్మల్నే కాకుండా రానిటువంటి వారిని కూడా దీవించమని ఓ ప్రభువా మేము చేయ ప్రార్థనను ఆలకించండి. ప్రభువా మేము చేయ ప్రార్థన ఆలకించండి.
మేము అడక్క ముందే అన్నీ సమకూర్చుని తండ్రి అయ్యా, మీ కొందనాలు స్థుతులు స్తోత్రాలు అయ్యా. మా మాట ద్వారా, మా ఆలోచన ద్వారా, మా నడవడిక ద్వారా, మా యొక్క చూపు ద్వారా మీకు విరుద్ధంగా పాపం కొట్టుకున్నట్టయితే మమ్మల్ని మన్నించిన ఆయన. అలాగే నాయన యేసయ్య, దాసు మంచం పట్టి ఉన్నాడు నాయన. మీ పవిత్రమైన హస్తం అతనిపై క్రొమ్మరించి ముట్టి స్వస్థపరచమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ప్రార్థన ఆలకించండి. అందరూ కూడా చేతులు పైకెత్తి మోకరించి ఆ ప్రభుని ప్రార్థించుకుందాం. స్తోత్రములు 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 ప్రభ, దయగల తండ్రి, ప్రేమగల సర్వేశ్వర, నీ కుమారుడైన యేసుక్రీస్తును మాకు రక్షకుడుగాను, మాకు వెలుగుగాను, మాకు జీవముగాను మాకు అనుగ్రహించిన ప్రభువానికి స్తోత్రములు. నీ కుమారుడైన యేసునామములో ప్రార్థన చేస్తున్న నీ బిడ్డలందరిపై నీ పరిశుద్ధాత్మను కుమ్మరించమని ప్రార్థన చేయుచున్నాము. ఓ యేసుక్రీస్తు ప్రభ, మా కోసం మా మధ్యలో మా ప్రార్థనలు ఆలకిస్తున్న ప్రభువానికి స్తోత్రములు. ఇదిగో తండ్రి, ఈ విచారణ మీకు సమర్పిస్తున్నాం ప్రభ. ఈ విచారణలో ఉన్నటువంటి ప్రతి గ్రామాన్ని నీకు సమర్పిస్తున్నాం ప్రభ. ప్రతి కుటుంబం నీకు సమర్పిస్తున్నాం ప్రభ. ప్రతి సేవకుడిని, సంఘ పెద్దలను నీకు సమర్పిస్తున్నాం ప్రభ. అమ్మగారులు సేవలను నీకు సమర్పిస్తున్నాం తండ్రి ప్రభ. ఇదిగో ఈ విచారణ దీవించి ఆశీర్వదించండి. ఇంకను అనేక మంది ఆత్మను రక్షించే కృపాభాగ్యాన్ని ప్రసాదించండి ప్రభ. మమ్మల్ని ఎవరెవరైతే ప్రార్థించమని కోరి ఉన్నారు, అనారోగ్యం చేతను, ఇంకా కుటుంబ సమస్యల చేతను, ఇంకా పాపములో బంధింపబడినటువంటి వారందరినీ కూడా ప్రభ నీ పరిశుద్ధాత్మ యొక్క శక్తి చేత విడుదల చేసి సంపూర్ణమైనటువంటి రక్షణ పొందే కుటుంబముగా దీవించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ప్రతి కుటుంబంలో కూడా ప్రార్థించే ఆత్మను, కుటుంబ ప్రార్థన వరాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ దివ్యవాణి ఛానల్ ప్రభా ఇంకా నూతనంగా ప్రభా, నవ్యంగా ప్రభా, ఇంకా మెళుకువలు కలిగి ఇంకా అనేక ఆత్మల రక్షణార్థం నీ యొక్క వాక్యాన్ని ప్రబోధించేటువంటి ఛానల్గా దీన్ని మార్చి మమ్మందరినీ కూడా ప్రభు విశ్వాసంలో ప్రభు బలపరచమని యేసునామములో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. మన ప్రభువు నేర్పిన పరలోక ప్రార్థనను భక్తితో ప్రార్థించుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందున నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహము, మా యొక్క అప్పటిని వారిని మన్నించినట్లు మా అప్పులు మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపక కీడు నుండి మమ్ము రక్షింపుము. శిరమును వంచుడి వినయముతోడా నీ మహాయాద్భుత వరవాహినికి శిరములు వంచుడి వినయముతోడా శిరములు వంచుడి వినయముతోడా నీ మహాయాద్భుత వరవాహినికి శిరములు వంచుడి వినయముతోడా. పరమ పితామా పాలక జయము జయము రక్షక యేసువునకు పరమ పవిత్ర స్పిరితు శాంతుకు యుగ యుగములకు స్తుతి కలుగుతన్. శిరమును వంచుడి వినయముతోడా నీ మహాయాద్భుత వరవాహినికి శిరమును వంచుడి వినయముతోడా. పరలోకము నుండి మీ ప్రజలకు దివ్యాహారమునిచ్చి తీరి ఇందులో మాధుర్యం నిండి ఉన్నది. ప్రార్థించుదము. ఓ
ఓ సర్వేశ్వర, ఈ అద్భుత దేవద్రవ్యానుమానము ద్వారా మీ పాటుల జ్ఞాపక చిహ్నమును మా కోసంగా చిత్తగించితిరే. మీ దివ్య శరీర రక్తముల పరమరహస్యములను మేము భక్తి శ్రద్ధలతో పూజించు మా రక్షణ ఫలితములను మేము నిరంతరము చవిచూడ యుగయుగములు జీవించు చూపాలన చేయి ఏలిన వారా మాకు అనుగ్రహించండి. అతి పూజ్యుడవు దేవుడేపుడు స్తుతింపబడునుగాక. మాధుర్యము గలవారి నామము స్తుతింపబడునుగాక. నిసదేవ మానవుడైన యేసు స్తుతింపబడునుగాక. పవనమైన వారి నామము స్తుతింపబడునుగాక. యేసువు యొక్క దివ్య హృదయము స్తుతింపబడునుగాక. యేసునాథుని పవిత్ర రక్తం స్తుతింపబడునుగాక. పీఠము యొక్క పరిశుద్ధ దేవద్రవ్యానుమానమందును వేంచేసియుండు యేసునాథుడు స్తుతింపబడునుగాక. ఓదార్పు వారైన స్పిరుతు సాంక్తు స్తుతింపబడునుగాక. దేవుని తల్లి మరియ మాత స్తుతింపబడునుగాక. మేరీ మాత యొక్క అమలోద్భవము స్తుతింపబడునుగాక. కన్య తల్లి అయిన వారి నామము స్తుతింపబడునుగాక. ఆమె యొక్క మోక్షారోపణం స్తుతింపబడునుగాక. మరియ భర్త యోసేపు గారు స్తుతింపబడునుగాక. తన దూతల యందును తన పునీతుల యందును దేవుడేపుడు ఘనముగా స్తుతింపబడునుగాక.